హాయ్ హలో ఫ్రెండ్స్, మన ఇంటి సీరియల్లో రోజు కొబ్బరి లడ్డు చేస్తున్నానన్నమాట. అందరూ అనుకోవద్దండి సీరియల్లో ఏంటి ఇది మధ్యలోనా అనేసి అనుకోవద్దండి. ఏమంటే ఇప్పుడు అందరూ లేడీసే చూస్తూ ఉంటారు కాబట్టి సీరియల్స్ ఏమో మీకు ఇది నచ్చుతుంది అనేసి దీని వీడియో పెట్టానన్నమాట. కొబ్బరి లడ్డు, కొబ్బరి డ్రై ఫ్రూట్స్ లడ్డు అయితే చాలా అంటే చాలా రుచిగా ఉంది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఫస్ట్గా 2 బౌల్ 1.5 బౌలు కొబ్బరి, తర్వాత మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అది యాజ్ యువర్ చాయిస్ ఏదైనా తీసుకోవచ్చు. నేనైతే కొద్దిగా బాదాం, కొద్దిగా డేట్స్ మరియు కొద్దిగా కాజు, కొద్దిగా పిస్తా, ఇవి 4 తీసుకున్నానమాట. చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని సైడ్కి పక్కన పెట్టుకున్నానమాట. ఇవి ఇంకా అయిపోయిన తర్వాత నేను 1 కప్ ఆఫ్ పల్లీలు తీసుకున్నానమాట. బాగా పల్లీలు అంటే 1 కప్ మాత్రం కంపల్సరీగా తీసుకోవాలన్నమాట. దాంతోనే ఈ డ్రై ఫ్రూట్స్ అవి బాగుంటుందన్నమాట. ఓకే, అదైన తర్వాత ఇలాచి అంటే ఏలకుల పొడి అంటే మనకి 2 కంపల్సరీగా తీసుకోవాలన్నమాట. తర్వాత 1 కప్ ఆఫ్ పల్లీలకి 1 కప్పు బెల్లం మాత్రం కంపల్సరీగా ఉండాలన్నమాట. బెల్లం మాత్రం క్వాంటిటీ అంత ఉంటేనే బాగుంటుందన్నమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్లోన నాన్ స్టిక్ బౌల్లోన ఒక కప్ ఆఫ్ గ్లాసు మరియు 1 కప్ ఆఫ్ బెల్లము 2 కొద్దిగా గ్యాస్లో పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆన్ చేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. తర్వాత ఇక్కడ మనము పల్లీలు తీసుకున్నాం కదా, 1 కప్ ఆఫ్ పల్లీల్ని బాగా దోరగా వేయించుకొని దాన్ని పక్కన పెట్టుకోవాలన్నమాట. అప్పుడు అక్కడ బెల్లం పాకం రెడీ అయిందో లేదో అనేసి మనం మధ్యలోన కలుపుతూ చూస్తూనే ఉండాలి. ఎందుకంటే గట్టిపడకూడదు, మరి పల్చగా కూడా ఉండకూడదు. కాబట్టి చూస్తూనే దాన్ని కలుపుతూనే ఉండాలన్నమాట. ఈ పల్లీల్ని క్లీన్గా పొట్టు తీసేసి పక్కన అంటే చల్లారిన తర్వాత పల్లీలు పొట్టు తీసేసి మిక్సీకి గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. అంటే ఇంత పొడిగా ఉండాలన్నమాట. అంత సన్నగా కాకున్నట్ల మామూలుగా ఉండాలన్నమాట. మరి దోరగా ఉండకూడదన్నమాట. అలా ఉండగా ఇక్కడ ఏమంటే ఆ పాకం మొత్తం సైడ్కి పక్కన ఒక బౌల్లోకి తీసేసుకొని దాంట్లోకి అదే నాన్ స్టిక్ బౌల్లోకి 2 స్పూన్స్ ఆఫ్ గీ వేసుకొని, నెయ్యి అది యాజ్ యువర్ చాయిస్, నెయ్యి అయినా వేసుకోవచ్చు, ఆ ప్లేస్లో ఆయిల్ అన్నా వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత అక్కడ 1.5 కప్పు కొబ్బరి అని చెప్పాను కదా, కొబ్బరి తురుము అని చెప్పాను కదా, ఆ కొబ్బరి తురుముని దాంట్లోకి వేసుకొని దోరగా వేయించుకోవాలన్నమాట. అలా దోరగా కొద్దిగా ఇంకా బాగా వేగిన తర్వాత అంటే కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి. అలా దోరగా వేస్తూ దాంట్లోకే మనం కట్ చేసి చిన్నగా డ్రై ఫ్రూట్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ చిన్నగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ 1 బై 1 అంటే ఫస్ట్ వచ్చేసి కాజు వేయాలన్నమాట. తర్వాత బాదాము, తర్వాత పిస్తా మరియు డేట్స్ ఇవన్నీ వేసేసి దోరగా అంటే కొద్దిగా బ్రౌన్ కలర్లోన వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలన్నమాట. అంటే ఈ వేయించుకో టైంలోన గ్యాస్ని కొద్దిగా లో ఫ్లేమ్లో పెట్టుకోవాలన్నమాట. లేదంటే తొందరగా అడుగంటిపోతుందన్నమాట. అడుగంటుతుంది, బ్లాక్గా అయిపోతాయి అన్నమాట. అంత బ్రౌన్గా కాకున్నట్ల బ్రౌన్ షేప్లోన వచ్చేంత వరకు దూరగా వేయించుకోవాలన్నమాట. అలా కంటిన్యూగా మనము కలుపుతూనే ఉంటే తొందరగా అడుగంటకుండా ఉంటుందన్నమాట. కొబ్బరి ఎందుకంటే తొందరగా ఫ్రై అయిపోతుంది, ఇవైతే తొందరగా ఫ్రై కాబట్టి అలా కలుపుతూనే ఉండాలన్నమాట. అది కొద్దిగా బ్రౌన్ షేప్లో వచ్చిన తర్వాత పల్లీల పౌడర్ పెట్టుకున్నాం కాబట్టి అది వేసుకోవాలన్నమాట. వేసుకొని దాంట్లోనే కూడా అది కూడా ఒక 5 మినిట్స్, ఎక్కువ కూడా కాదు, అవి కూడా ఒక 5 మినిట్స్, ఇవి కూడా ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో గ్యాస్ పెట్టుకొని మనము బాగా వేయించుకుంటూ ఉండాలన్నమాట. ఇది బాగా వేగిన తర్వాత మనం పాకం చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ పాకం మొత్తము దాంట్లోకి వేసేసి కంటిన్యూగా కలుపుతూనే ఉండాలన్నమాట. మనము ఎంత కలిపితే అంత బాగా చిక్కగా వస్తుందన్నమాట. అలా కలిపేసిన తర్వాత మనం దంచి పెట్టుకున్న ఏలకుల పొడి వేసేసి బాగా కలిపేయాలన్నమాట. అంటే కలుపుతూ ఉంటే మనకి ఆటోమేటిక్గా ఉంటలు కట్టడానికి వస్తుందా లేదా అనేసి అప్పుడే తెలిసిపోతుందన్నమాట. ఇలా అడుగంటకుండా దానికి నాన్ స్టిక్ బౌల్కి అంటుకోకుండా ఉంటే మనకి లడ్డూలు రెడీ అయినట్లే. గ్యాస్ ఆఫ్ చేసేసి మనం కొద్దిగా చల్లగా అయిపోయిన తర్వాత ఉంటలు కట్టేసుకోవాలి. చాలా ఎక్కువగా చల్లగా అయిపోయామనుకో ఖచ్చితంగా ఉంటలు కట్టడానికి రాదండి, అది బర్ఫీ అయిపోతుంది. కొబ్బరి
డ్రై ఫ్రూట్ బర్ఫీ అయిపోతుంది. కాబట్టి మనం కొద్దిగా చల్లగా ఉన్నప్పుడే మనము ఉంటలు కట్టేసుకోవాలండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉన్నాయండి. మా పిల్లలైతే మరీ అడిగి తింటున్నారండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.